తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్షులు మానిగళ్ల రామకృష్ణయ్య ముద్రాజ్చే రామదాసు చౌరస్తాలో ముద్రాజు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ముద్రాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని 18 సంవత్సరాల నిండిన ప్రతి ముద్రాజ్ బిడ్డకి మత్స్యశాఖలో సభ్యత్వం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, తెలంగాణ ప్రభుత్వంలో ముద్రాజులకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో ముద్రాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముద్రాజ్ బంధువులకు, మత్స్యకారుల బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి ముద్రాజుల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం జనాభాలో చాలా ముందున్నాం. మరి మనము ఎంత, మనకెంత ఈ రాజకీయ ఆర్థిక సంక్షేమ సంఘకాలలో మనం వెనుకబడి ఉన్నాం. మరి అందరం కూడా సాధించాలని ఈ శుభ సందర్భంగా ముద్రాజ్ బంధువులందరికీ తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమము ఇంతటితో కాకుండా ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్టు సర్వేలో మన కులం ముద్రాజ్ కులమని, మన వృత్తి మత్స్యకార వృత్తి అని ప్రతి ఒక్కరు కూడా వచ్చే అధికారులకు తెలియజేయాలని, ప్రతి గ్రామాన ఈ జెండాలు ఎగిరేవేయాలని చెప్పి ఈ తెలంగాణ ముద్రాజ్ సభ పక్షాన ముద్రాజ్ బంధువులకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముద్రాజ్ మహాసంఘ ఇంకో ₹1 కూడా సరే. భవనంలో దాతల సహకారం లేకుంటే ఇదైతే పూర్తి కాదు. దాదాపు మన భవనం కంప్లీట్ కావాలంటే ఒక ₹50 కోట్ల అవసరమవుతుంది అనేది ఒక అంచనా. ఎందుకంటే అన్ని ఫ్లోర్లు కట్టాలి. 600 మందికి మనం అకామిడేషన్, ఒక 400 మంది మగపిల్లలు, 200 మంది ఆడపిల్లలకు మనం అకామిడేషన్ ఇందులో పెట్టాలి. 600 మంది నిరంతరం ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు, లేకుంటే విద్యకు సంబంధించిన కార్యక్రమాల్లో 600 మందికి మనం అకామిడేషన్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇక్కడ వాళ్ళకు భోజనాలు కూడా పెట్టే పరిస్థితి రావాలి. మనం అవి పెట్టాలంటే కూడా మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ట్రైనింగ్ స్కీమ్స్ అన్నింటినీ తీసుకొని వాటి కిందనే మనం ట్రైన్ చేద్దామనే ఆలోచనతో కూడా కొంత పనిచేయడం జరిగింది. ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వం యొక్క స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో కూడా 3.5 సంవత్సరాలు పనిచేసిన నేను పార్లమెంట్ సభ్యుడిగా. కాబట్టి అటువంటి అన్ని బైరసత్యన గారు వస్తే కూడా వారిని పంపించినప్పుడు ఢిల్లీలో వారు కూడా వస్తే వారిని పోయి స్టడీ చేసి రమ్మని కూడా పంపించినాం. ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉన్నది. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు, నిరంతరం నడవాలి ఈ కార్యక్రమం. దీనికి ఏ రకంగా మనం నిధులు సేకరిద్దామనడానికి నా ముందట రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అందరి ముందట పెట్టి అందరి అనుమతి తీసుకున్న తర్వాతనే దాన్ని చేద్దాం. మినిమం 1,116 ఇచ్చిన వాళ్ళకి శిలాఫలకం మీద పేరైద్దాం, తప్పనిసరిగా వాళ్ళ పేరైద్దాం. అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్లకు ఎట్లా చేద్దామనేది చూద్దాం. లేదు పైన రూమో హాలో కట్టడానికి నిధులు ఇస్తే వాళ్ళకు రూమ్కు వాళ్ళ పేరే పెడదాం. అట్లా రకరకాలుగా మనం స్కీమ్స్ డెవలప్ చేస్తూ చేద్దాం. అన్నిటికంటే ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజ్ బిడ్డలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేది నాకు ఒక ఆలోచన ఉంది. నాకున్న ఇదేంటంటే ఇలా ఎట్లయితే జెండా పండుగ చేయమని ఊరుకు పిలిపించినామో, ప్రతి ముద్రాజ్ బిడ్డ ఒక ₹100 ఇవ్వండి అని పిలిపిద్దాం. ఎక్కువ 100 ఈ బిడ్డ, ఒక ఇటుక నీది ఉన్నదనుకో, ఒక ₹100 ఎవరికి ఇవ్వద్దు. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నెంబర్లో పైసలే అలాగంతే. ఆ పేరు ఎట్లయినా మనకు వస్తుంది, రికార్డ్ చేస్తాం, రికార్డులో పెట్టుకుంటాం, దాన్ని కంప్యూటరైజ్ చేస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. మరి రాష్ట్రంలో మనం 40 లక్షలను 50 లక్షలను అని మనం చెప్పుకుంటాం. 10 లక్షల మంది ఇచ్చినా నీకు ₹10 కోట్ల వస్తుంది. ఆ రకంగా మనం ఏ రకంగా వీలైతే ఆ రకంగా చేసి భవనాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ముద్రాల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈ భవనం మీద పనిచేద్దామనే మాట మాత్రం ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా మత్స్య సహకార సంఘాలు కూడా మనకి ఒక 4,500 సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. చాలా చిన్న సంఘాలు ఉన్నాయి, కొన్ని పెద్ద సంఘాలు ఉన్నాయి, కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. వాళ్ళు అడిగితే ఒక ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఓ 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక 50,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాలుగా ఉన్న సంఘాలు కూడా మనకు ఏదో రకంగా కూడా మనకు సానుకూలంగా వారు స్పందించే అవకాశం ఉంది. కాబట్టి నిధులన్నీ చేద్దామనే మాట ఇది భవన నిర్మాణం కూడా. ఇక ముద్రాజుల బీసీ డి నుంచి ఏ విషయంలో నిరంతరంగా ఫైట్ చేస్తున్నాం. ఇది సుప్రీంకోర్టుకు 2010లో 9లో పోయింది. అప్పటి నుంచి ఒకసారి వచ్చింది, హియరింగ్లో నేను పార్టిసిపేట్ అయినా. ఆర్గ్యుమెంట్ కూడా చెప్పినాం 2010లో. అప్పటి ప్రభుత్వం పంపలేదు. 2014 తర్వాత కాలేదు.
కాకపోతే 2016లో నేనే కంటెంప్ట్ పిటిషన్ ఇచ్చిన 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద. వేసిన దానికి బదులుగా బీసీ కమిషన్ వేయించుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని మీద ఒత్తిడి వల్లనే బీసీ కమిషన్ పడ్డది 2017 చివరిలో. 16 చివరిలో బీసీ కమిషన్ వచ్చింది. 17లో బీసీ కమిషన్ని, తెలంగాణ బీసీ కమిషన్ని మళ్ళీ మన కేసులో పార్టీ చేయించినాం. అప్పటి నుంచి కొట్లాడితే మొన్న 2022లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇక్కడనే పరిష్కరించడానికి మేము కూడా సానుకూలంగా ఉన్నాం అని వాళ్ళు అఫిడవిట్ వేస్తే తెలంగాణకు తీసుకొచ్చినాం. మరి అనివార్య కారణాల వల్ల ఇక్కడ కాలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రభుత్వం దీన్ని పెట్టుకోవడానికి అంత ఇబ్బందిగా భావించింది. మరి ఇవాళ అయితే వచ్చింది అది ఇలా బీసీ కమిషన్ ఒక హియరింగ్ ఇచ్చి, నోటిఫికేషన్ ఇచ్చి, హియరింగ్ ఇచ్చి వాళ్ళు రికమెండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. మళ్ళీ కోర్టుకు పోవాల్సిన అక్కర్లేదు. కోర్టుకు రాకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాన్ని ఎవరు కోర్టులో, హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఆ రకంగా మనం ఆదేశాలు కూడా తీసుకొచ్చినాం. దాన్ని కూడా వెంబడి పడదాం. మొన్న ఒక దశ మనం ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత అన్ని మండల కార్యాలయాల్లో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. నెక్స్ట్ ఫేజ్ 1 మంత్లో వేరే కార్యక్రమం చేసుకొని జనవరి నుంచి ఈ ప్రభుత్వానికి కూడా ఒక 1 ఇయర్ టైం ఇచ్చినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చి, ముద్రాజులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మనం అడిగేది అంతకుమించి వేరే అడుగుతలేము. ఆ హామీని బీసీడీ నుంచి చేయాలనే అంశాన్ని సీరియస్గా తీసుకుందాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కాకుండా ఇంకా నోటిఫికేషన్లు రావు. ఆ లోపల మనం కూడా జాగ్రత్త పడితే మనది వాళ్ళది ఒక్కసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని దిశగా మనం పనిచేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి అతి తక్కువ టైం అయినా మీరంతా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ముదిరాజ్ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. మనకి గతంలో స్థలాల సేకరణ అనేది లేకుండే మనకు ముదిరాజ్. ఇక్కడ జిల్లాలో, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం భవనాలు కట్టుకున్నారు, కానీ జిల్లాల్లో భవనాలు కట్టాలి, హైదరాబాద్లో ఒక పెద్ద స్థలాన్ని తీసుకొని భవనాలు కట్టాలనే ఆలోచన గతంలో లేదు. సరే, మంచో చెడ్డో సికింద్రాబాద్ ముదిరాజ్ భవనం విషయం మీకు అందరికీ తెలుసు. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ఏర్పాటు తర్వాత 2003లో ఆ భవనాన్ని కట్టి మరి మొత్తం జాతికి అంకితం చేద్దాం అనుకున్నాం. ఇది ఇప్పుడు ప్రైవేట్ ట్రస్ట్ కిందికి పోయింది. అది దీన్ని చేయడానికి మేము విపరీతంగా ప్రయత్నాలు చేసినాం. 2017 నుంచి ప్రయత్నాలు చేస్తే వాస్తవంగా ఆ రోజు మంత్రిగా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో, నేను రంగారెడ్డి జిల్లా మిత్రుల యొక్క సహకారంతో ఈ ప్రాంతంలో ఎక్కువ పర్యటించిన. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ కూడా చూసినాం. రావిరాలకు సంబంధించిన అనేక స్థలాలు చూసినాం. ఆ రోజు కలెక్టర్ గారు కూడా నాతో కలిసి విజిట్ చేసినారు. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మేము కలిసి అనేక ప్రాంతాలు చూసినాం. చివరికి 2018 ఫిబ్రవరిలో కేసీఆర్ గారు సడన్గా ఫోన్ చేసి, మీరు రండి ప్రకాష్ గారు ఒకసారి మాట్లాడదామన్నారు. వెళ్తే ఫిబ్రవరిలో, మీరు స్థలం కోసం అడుగుతున్నారు కదా, నేను స్థలం ఇస్తాను, మీరు కోకపేటలో తీసుకోండి అన్నారు. వాస్తవంగా దీనికంటే వెనుకకుండా స్థలాన్ని మనం చూపెట్టారు. టౌన్ ఉంటుంది మొత్తం కిందికి ఉంటుంది. ఆ నింపడానికి ఒక 5 కోట్లు 10 కోట్లు కావాలి. ఆ స్థలాన్ని చూపెట్టిండ్రు. మాకు ఆ స్థలం వద్దు అనేది దీంట్లో ఉన్నాం. ఇలా కూడా జీవో జారీ అయింది. తెల్లారి వరకే జీవో జారీ అయింది. 5 కోట్ల రూపాయలు మంజూరు అయిపోయింది. సరే, స్థలం కోసం వచ్చినాం. తిరిగి 3-4 నెలల తర్వాత కూడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ వారు లేఅవుట్ చేస్తున్నారు. ఆ లేఅవుట్ చేసేటప్పుడు కొట్లాడి వెంబడిపడి ఆ రోజు రెవెన్యూ సెక్రటరీ తివారి గారిని ఒప్పించి, జిల్లా కలెక్టర్ని ఒప్పించి, ఫస్ట్ ప్లాట్ ఇది, నెంబర్ 1 ప్లాట్ ఇది, ఈ ప్లాట్ మన కోసం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. మొదటి ప్లాట్గా ముదిరాజులు ఉండాలి, మన తర్వాతనే ఎవరిదైనా ఉండాలనే సంకల్పంకి వచ్చి తీసుకున్నాం. సరే, దీన్ని ప్లాన్ చేసి డిజైన్ చేసే మధ్యలో మనం కరోనా తోటి మిగతా వాటితోటి అనేక ఇబ్బందులు పడ్డాం. మనం 2021లో ఈ ప్లాన్ ఫైనలైజ్ అయింది. వాస్తవంగా మీకు ఎదురుగా భవనాలు, వెనుక 2 భవనాలు కనబడుతున్నాయి. దాన్ని చూసి భవనాలు అయిపోయినాయి అనుకుంటాం. వాళ్ళతో పాటు మనది టెండర్ అయింది. అవి 5 కోట్ల రూపాయల్లో కట్టిన భవనాలు మాత్రమే. అందులో పోతే ఏ 500 మంది కూర్చునే మీటింగ్ హాల్ లేదు, ఒక ఫంక్షన్ హాల్ లేదు, కనీస వస్తువులు లేవు. ఇలా భవనాలు కట్టిండ్రు. ఇప్పటివరకు ఆ సంఘాలకు కూడా అప్పచెప్పారు. వాస్తవంగా వాటికి కాంపౌండ్ వాళ్ళకు వాటికి పైసలు తక్కువ పడితే, ఒకరోజు బీసీల వాటిది మేము రివ్యూ చేస్తుంటే హరీష్ రావు గారు మేమందరం కూర్చొని ఉన్నాం. ఆ రోజు
మేమే రికమెండ్ చేసి మళ్ళీ 1,36,00,000 ఒక్కొక్క భవనానికి అదనంగా ఇప్పించినాం. అది కూడా హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న మినరల్ డెవలప్మెంట్ నిధుల నుంచి ఇప్పించడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారిని ఒప్పించి ఆ డబ్బులు ఇప్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ భవనాలు ఈ రోజు వరకు కూడా కుటుంబ సంఘానికి కానీ యాదవ సంఘానికి కానీ అప్పచెప్పలేదు. కానీ మన వాటి ఏమైందంటే మనది 2022 దాకా దీని మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నడిచి ప్రభుత్వం ఏం చేసింది, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘాలు కట్టేయడం మాతోటి కాదు, మీరే కట్టుకోండి. మొదట్లో వాళ్ళే టెండర్లు అన్నారు, వాళ్ళే టెండర్ పెట్టుకున్నారు. ఇది కాదు మనకు పెట్టిన టెండర్ అతను కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయిండు. ఆయనతో పని స్టార్ట్ చేసినాం, షెడ్లు వేసుకున్నాడు. ఆయన ఎందుకో పని స్టార్ట్ చేసి మధ్యలో పని చేయలేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ నీళ్లు పల్లె, మనకు వాటర్ పల్లె, బోర్లు వేసినా కూడా నీళ్లు పల్లె. ఇక్కడ నీళ్ళు లేవు, పాయింట్ చూస్తే ఇక్కడ నీళ్లు వస్తలేవు. నీళ్లు రావాలంటే కిందికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, లేకుంటే ఈ పక్క ట్యాంకులకు వెళ్ళి నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత జేపీ గారితో మాట్లాడి ఒకరోజు మళ్ళీ 2023లో మరి మొదటి దశలో భూమి పూజ ఒకటి చేసి కాలం ఒకటి తీసి వర్క్ స్టార్ట్ చేసినాం. సరే, దాంట్లో అంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇది మనం 7 ఫ్లోర్లు కడుతున్నాం, ఒక్క ఫ్లోర్ కాదు. 7 ఫ్లోర్లకు ఫౌండేషన్స్ తీస్తే ఆ ఫౌండేషన్ తీసిన మట్టి తీసుకుపోయి సాయిల్ టెస్ట్ ఇస్తే, ఆ సాయిల్ టెస్ట్ తీసుకున్న తర్వాత ఇంజనీర్లు డిజైన్స్ ఇస్తే, ఈ డిజైన్ని జేఎన్టీయూ వాళ్ళు అప్రూవ్ చేస్తే తప్ప మనకు చేతికి రాదు. ఇదంతా ఒక్కొక్కటి ప్రాసెస్ చేయడం 3-4 నెలల కాలం పని. సరే, అవన్నీ కూడా దశలు చేస్తూ కొంత ముందుకు వచ్చిన నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల వర్షాలు పడ్డాయి, విపరీతమైన వరదలు వచ్చి తొవ్విన అన్ని మూతలు పడ్డాయి. మీకు అందరికీ తెలుసు, ఆ మధ్య హైదరాబాద్లో వరదతోటి ఎంత ఇబ్బంది అయింది. ఆ రకంగా ఇబ్బందులే ఆగింది. ఇవాళ ఏ ఒక్క భవనం కూడా స్టార్ట్ కాలే కాబట్టి వాటి వర్క్స్ అన్ని రద్దయినాయి. ఒక ముదిరాజ్ భవనానికే వర్క్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి దీని ఫండ్స్ పోలేదు, ఇట్లనే ఉన్నాయి, ఆగి ఉన్నాయి. మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటే డబ్బులకు ఇబ్బంది లేదు. 5 కోట్ల రూపాయలు. రెండో ఏంటంటే సోదరుడు కాంపౌండ్ వాళ్ళ గురించి అడిగినారు. దీని కాంపౌండ్ వాళ్ళకు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా ఎంపీ నిధుల నుంచే ₹1 కోటి ఇచ్చినాను. దానిలో పనిచేయడానికి చాలా కాలం ఎవరు ముందట రాలేదు. చివరికి ఒక అతను వచ్చింది, ఇప్పుడు 26 లక్షలు పెట్టి ఒక సైడ్ కట్టిండు కాంపౌండ్ వాళ్ళు. సైడ్ కట్టిండు. ఆయన బిల్లు పే చేయాల్సిన అవసరం ఉంది. ఈ లోపల 2 ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకుంటూ వస్తున్నది. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేసింది. మా డబ్బులు కూడా పాత రిలీజ్ చేయలేదు. ఇంకా అది రిలీజ్ చేస్తే ఆయనకు ఆ పైసలు ఇస్తే ఇంకో 60 లక్షలు ఉంటాయి. దాంట్లో మనం అనుకున్నట్టు గేటు, ముందటి సైడ్ కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అవుతుంది. మనం 2 ఎల్ షేప్ కాంపౌండ్ పెడితే సరిపోతుంది ఈ భవనాన్ని. ఎందుకంటే వెనుకకు రోడ్ వచ్చింది, ఆ రోడ్ తర్వాత మిగతా భవనాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ముందటి సైడ్ పెట్టి గేట్ పెట్టమని చెప్పి దాని 65 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. 5 కోట్లు కాదు, మిగతా ₹1 కోటి కూడా నా బడ్జెట్ లోకల్ ఫండ్ నాకు మళ్ళీ ఎమ్మెల్సీకి వచ్చిన దాంట్లో కూడా ఆపి పెట్టుకున్నాను. కానీ సరే, ప్రభుత్వం ఇప్పుడు ఏవి రిలీజ్ చేయడం లేదు. ఒకవేళ రిలీజ్ చేస్తే దాన్ని కూడా భవనానికే వాడదాం, ఇంకో ₹1 కోటి కూడా. సరే, భవనంలో దాతల సహకారం లేకుంటే ఇదైతే పూర్తి కాదు. దాదాపు మన భవనం కంప్లీట్ కావాలంటే ఒక 50 కోట్ల రూపాయలు. మనం ఒక స్థలం చూసినాం, అది అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్కు ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చినాం. అది గుడికి మన గెస్ట్ హౌస్లకు పోయే దారిలో ఉంటుంది. అసైన్ ల్యాండ్కు మనం గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి తీసుకుందాం అనే ప్రయత్నాలు కూడా చేసి ఆనాటి ప్రభుత్వంతో చెప్పించినాం. కలెక్టర్తో మాట్లాడితే తీరా సర్వే చేస్తే ఏమైందంటే ఆడ ల్యాండ్ లేదంటే, ఆడ ల్యాండ్ లేదు, ల్యాండ్ ఇంకో దగ్గర మన డిప్యూటీ తహసీల్దారే మన ముదిరాజే ఉండే ఆయన వచ్చి, లేదు సార్ ఇది మీరు పెట్టుకుంటే ఉపయోగపడడం లేదు, ఇది చట్ట ప్రకారం ఎప్పుడో పోయింది, ఇది జాగా, మీకు జాగా లేదు ఇక్కడ మీరు తొందరపడకండి అని చెప్పినారు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే వాళ్ళు దాన్ని చేసుకొని కాంపౌండ్ తిప్పుతున్నారు. మన అగ్రిమెంట్ అట్లే ఉంది, ఎవరు బయట రావడానికి సిద్ధంగా లేదు. ఈ లోపల మన ముదిరాజ్ బంధువులే వేరే స్థలం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అది ఒక 10-15 రోజుల్లో ఫైనల్ అవుతుందన్న. అది ఫైనల్ అయిపోతే నా ఉద్దేశం ఏంటంటే యాదాద్రిలో మనం భవనం కట్టాలంటే దగ్గర మళ్ళీ 4-5 కోట్ల రూపాయలు 10 కోట్లు అవుతుంది. ఎవరు కట్టుకుంటే వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ సొంతం వాళ్ళు కట్టుకుంటారు. 20 లక్షలు 25 లక్షలు పెట్టుబడి పెట్టి కట్టాల్సిన అవసరం ఉంటుంది.
కానీ దానికి మళ్ళా మనం వివాదాస్పదమైన స్థలం తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా ఏం వివాదం లేని స్థలం తీసుకుంటే 100 రూమ్లు అంటే తెల్లారారు కట్టేటోళ్ళు ఉన్నారు పైసలు. 100 రూమ్లకు పైసలు కావాలంటే తెల్లారారికి యాదాద్రి కాడ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ 100 రూమ్లకు కావాలంటే డబ్బులు కట్టే వాళ్ళు ఉన్నారు. ఒక 15 రోజుల్లో దాని మీద కూడా సంపూర్ణంగా ఒక నిర్ణయం తీసుకుంటామనే మాట ఈ సందర్భంగా మనం